గుడ్డ ఆటము వచ్చినది. అటు వెళ్ళి చూచదా మళ్ళీ గుడ్డ ఆటం వచ్చింది. నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బద్ద పట్టుకుని బయటకు వచ్చి ఫుల్ ఫన్ అండి ఇది. ప్రోమోలు వేసుకోండి. ఏంటి ఇంటి ముందు ముగ్గే లేదేంటి ఈ రోజు? అంటే ముగ్గు అంటే వాడు రాలేదు. వాడు వస్తే చూడు అనుకుంటే ముగ్గులు వేస్తావు. ఎవడాడు? పద్ధతికి చీర కట్టిన దానిలో ఉంటాను. నన్నే అనుమానిస్తున్నారా మీరు? సూపర్. చూడండి అమ్మా, మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్టు ఒక్కసారి తిరిగమ్మా. ఎవరైనా బ్లౌజులకి చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటు నువ్వేంటి 70mm తెర పెట్టావు? ఆవకాయ అంటే గుర్తొచ్చింది సార్. మామిడి తోటలు అద్భుతంగా ఉంటాయి మన ఆంధ్రాలో. చెప్పండి సార్, మామిడి తోట చూసారా మీరు? మీ ఆవిడ తోట నేను ఎప్పుడే చూసాను. నరేష్ ఏంటి ఇలా వచ్చావు? నీకు సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. మా నాన్న చూస్తే ఏమవుతుందో తెలుసా? చెక్కుయ్ చెక్కుయ్. 2 నిమిషాల్లో మీ నాన్నకు పచ్చడి రెడీ. పుట్టు కాలిపోతుందిరా. లోపలికి వెళ్ళి ఒకసారి జరుపు. ముక్కలెత్తే పాపం తగిలితే సార్. ప్రాపర్ గా తగలాలి కదా పచ్చడి చేయాలంటే. అంత కారం వద్దు, చిటికెడు వేయండి. చిటికెడేస్తే గొంతులో ఎలా మండుతుందయ్యా? ఎంత వేస్తే గొంతు సార్. తెరవది. బాస్కెట్ టీమ్ లో కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు కదరా. ఏమయ్యో టైల్ పోయి ఏంటి మా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం డిసైడ్ అయ్యాం. అయ్యో మామయ్య గారు త్వరగా వెళ్ళండి. అంతే అలా కాదు, ఇలా పోజ్ వైఫ్ రా. నా వైఫ్ రా. మీ వైఫ్లు తెలుసా ఇది? మీ వైఫ్లు తెలుసా ఇది? మన హనీమూన్ వాళ్ళ వీళ్ళ ఉండకూడదు, చాలా స్పెషల్ గా ఉండాలి. సొరంగం మెట్రో కొన్ని ఎపిసోడ్లు మీరు దూరం అయ్యారు ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ నుంచి బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా మేడం నేను ఈ రోజు బతికున్నానంటే కారణం కూడా టీమ్ లీడర్స్ వీళ్ళందరూ లేకపోతే నిజంగా నేను బతికుండేవాడిని కాదు మేడం. ఒక్కసారి కాదు 2 సార్లు సీరియస్ మేడం. సెకండ్ సార్ అయితే డాక్టర్లు లేడని చెప్పేశారు మేడం. లేడు అని చెప్పాను. మా అమ్మ ఏడుపు, చిన్నోడు బాబు. అందరూ ఉన్నాం. ఇంజెక్షన్స్ కూడా అసలు బాడీ సహకరించలేదు మేడం. కష్టం అని చెప్పేసి అంటే వీళ్ళందరూ కాపాడారు మేడం నన్ను. నిజంగా మన జబర్దస్త్ లో ఎవరికి ఏం జరిగినా మన జబర్దస్త్ ఫ్యామిలీ అందరం ఎప్పుడు ఇలాగే ఉండాలి.